చూస్తున్నాం. మనకు విజువల్స్‌లో చూస్తున్నటువంటి బస్సు ఇది. మెర్సిడైజ్డ్ బెంజ్ కంపెనీకి చెందినటువంటి ఈ బస్ చండీగఢ్‌లోని జేసీబీఎల్ అనే ఒక కంపెనీ దీన్ని తయారు చేసింది. ఈరోజే చండీగఢ్ నుంచి ఈ బస్ నగరానికి చేరుకుంది. మొత్తం ఈ బస్సులో ఉన్నటువంటి ప్రత్యేకతలు కనుక ఒకసారి మనం చూస్తే దాదాపు బస్సు లెంత్ మొత్తం 10 మీటర్స్ ఉంటుంది. టోటల్గా బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఇది. అంటే ముఖ్యంగా దీనికి ఒక ఫెసిలిటీ ఉంది. రన్ ఫ్లాట్ టైర్స్ సిస్టమ్ అని కూడా ఈ బస్సులో ప్రత్యేకించి అరేంజ్ చేయడం జరిగింది. అంటే ఒకవేళ ఎక్కడన్నా పంక్చర్ అయినా కూడా బస్సు ఆల్మోస్ట్ ఒక 40 కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బస్సులో ఇన్సైడ్లో కూడా కొన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. లోపల బస్సులో ఒకసారి మనం బస్ ఓవరాల్గా చూస్తే కింద చేసినటువంటి సెటప్ చూస్తే ఒక పెద్ద జనరేటర్తో పాటు టోటల్ ఎలక్ట్రికల్ సిస్టమ్ అంతా కూడా బస్సు కిందనే ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ ఈ బస్సు టోటల్ 5 కోట్లు ఉంటుందని చెప్పేసి కూడా ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. టీఎస్ఆర్టీసీకి అధికారులు ఈ బస్సును ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం సిద్ధం చేయడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ హరితహారం అని చెప్పేసి ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ఒక గొప్ప కార్యక్రమం నిర్వహిస్తుంది. దానికోసం అని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని జిల్లాల్లో పర్యటన చేపట్టబోతున్నారు. దానికోసం అంటే ఈ బస్సులోనే ముఖ్యమంత్రి కేసీఆర్ మొత్తం అన్ని జిల్లాలు హరితహారంగా తిరుగుతున్నారు. లోపల మనం చూస్తే ఆల్మోస్ట్ ఒక సీటింగ్ అంటే ఆల్మోస్ట్ ఒక 20కి పైగా సీట్లు ఎక్కువగా ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది. దీని లోపల ఒక టాయిలెట్తో పాటు శాటిలైట్ టీవీ, అదేవిధంగా ఒక మినీ ఆఫీస్ లాగే బస్ మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఫ్యాక్స్ ఉంటుంది, ప్రింటర్ సదుపాయం కూడా ఉంటుంది. మొత్తం శాటిలైట్ తోటే లింక్ ఉంటుంది. టోటల్గా ఈ ట్రావెలింగ్ చైర్స్ కూడా ఉంటాయి. మరొక వైపు ఇది లోపల ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్ కూడా బస్సులో పూర్తిగా ఉంటుంది. ఎటువంటి అగ్ని ప్రమాదాలకు అవకాశం లేకుండా దీంట్లో ప్రత్యేకించి ఒక కెమికల్ కూడా ఉంటుంది. బస్సు లోపల ప్రత్యేకించి పైప్ లైన్లో ఒకవేళ ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినా కూడా వెంటనే ఆ కెమికల్ ఒకేసారిగా వెదజల్లుతుంది. అగ్ని ప్రమాదం జరిగేటానికి అవకాశమే ఉండదు. ప్రత్యేకించి మనం చూస్తున్నాం, ఒకవేళ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడైనా బస్సులో నుంచి ఏదైనా ప్రాంతంలో స్పీచ్ ఇవ్వాలంటే బస్సులో నుంచి పైకి వెళ్లేందుకు కొన్ని మెట్లు కూడా పైకి ఏర్పాటు చేయడం జరిగింది. బస్సులో డోర్ మూత ఓపెన్ చేసిన తర్వాత కేసీఆర్ అలా పైకి వెళ్ళి బస్సులోనే మాట్లాడేందుకు అవకాశం ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఈరోజే ఇది చండీగఢ్ నుంచి ప్రస్తుతం బస్ ఇక్కడికి చేరుకోవడం జరిగింది. పక్కన ఉన్నటువంటి గ్లాసులన్నీ కూడా పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ తోటే తయారు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకవేళ పర్యటన చేసినప్పుడు ఈ సైడ్ కూర్చుంటారు. ఈ సైడ్ నుంచే వచ్చిన వాళ్ళు అంటే ఎవరైతే ఉంటారో పబ్లిక్తో ఇక్కడ నుంచి మన పబ్లిక్ కనబడుతూ ఉంటారు. ఓవరాల్గా ఈ బస్ ప్రస్తుతం టీఎస్ఆర్టీసీ ఆంధ్వర్లో ఉంది. ఇది అంటే ఆల్మోస్ట్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఈ బస్సుని ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం హరితహారం ఏదైతే కార్యక్రమం ఉందో దాంట్లోనే ఆ కార్యక్రమం కోసమే ఈ బస్సుని ప్రారంభించే అవకాశాలు అయితే మనకు కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం కేసీఆర్కి వచ్చినటువంటి ఈ బస్ ఫెసిలిటీస్. కెమెరామెన్ ఆర్కేతో శ్రీనివాస్, HM టీవీ, హైదరాబాద్.